హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే మ్యారేజ్ ఉందని చెప్పాను కదా, నిన్న ఒక వీడియో చేశాను, అది అప్లోడ్ చేశాను చూడండి. ఫ్రెండ్ మ్యారేజ్ ఉందన్నమాట. ఇద్దరం కలిసి వెళ్తున్నాము. దానికోసం అయితే ఈ శారీ కట్టుకుంటున్నాను. గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను ఈరోజైతే. చూసేయండి, గెట్ రెడీ విత్ మీ తప్పక చూడండి. ఇదైతే పెళ్లి శారీ. పెళ్లి కోసం అయితే తీసుకున్నాను 8 years బ్యాక్. 1 టైం కూడా కట్టుకోలేదు, జస్ట్ తీసుకొని ఇంకా బ్లౌజ్ కుట్టించేసుకొని పెట్టుకున్నాను. ఇంకా దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నాను. చాలా రోజులు అయింది బ్లౌజ్ కూడా కుట్టించేసుకొని. ఇంకా బ్లౌజ్ కూడా టైట్ అయిపోయింది, చూడాలి. ఇంకా మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్, జ్యువెలరీ, మ్యాచింగ్ బ్యాంగిల్స్, మ్యాచింగ్ జ్యువెలరీ అయితే వేసుకొని ఇంకా గెట్ రెడీ విత్ మీ చేస్తాను. తప్పక చూడండి. మ్యాచింగ్ చైన్ కూడా పల్సెస్ మెరూన్లో ఉన్నాయి. అన్నీ వేసుకొని గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. తప్పక చూసేయండి. బాయ్ బాయ్. ఇలా అయితే శారీ కట్టేసుకున్నాను. చూడండి, మార్నింగ్ 10:30 అవుతుంది. ఇప్పుడు పనంతా అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. ఇలా అయితే శారీ కట్టేసుకున్నాను. 1 స్టెప్ వేసుకొని, దీనికైతే స్టెప్స్ పెడితే బాగోదు కదా, ఇంకా జుట్టు పైకి పెట్టేసుకొని నా దగ్గర ఉన్న జ్యువెలరీతో అయితే ఇంకా శారీకే మ్యాచింగ్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఏ జ్యువెలరీ ఉందో ఆ జ్యువెలరీతోనైతే మ్యాచింగ్ చేసేసుకుంటున్నాను. దానికి దశావతార నెక్లెస్ ఇది నేనైతే కేపీహెచ్బిలో తీసుకున్నాను. 2000 పడింది నాకు. 2 years బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇలా దాని మ్యాచింగ్ ఉంది, అది కూడా రెడ్ పల్సెస్ ఉన్నాయి, అందుకని అదైతే వేసుకున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, కామెంట్ చేయండి. మరీ చెప్తున్నాను, మీరు చేసే కామెంట్స్ వల్లనే నేను ముందుకు వెళ్ళగలను. ఇలా అయితే ఇప్పుడైతే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఇంకా బుట్ట ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నాను. నాకైతే ఇయర్ రింగ్స్ పెద్దగా పెట్టుకోవడం అయితే చాలా ఇష్టము. అందుకనే నేను ఎక్కువ నార్మల్గా డైలీ వేర్ అయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ చిన్నగా పెట్టుకుంటాను. ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం పెద్దగానే ప్రిఫర్ చేస్తాను ఇయర్ రింగ్స్. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న మ్యాచింగ్ బ్యాంగిల్స్తోని నేనైతే ఈ బ్యాంగిల్స్ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఈ బ్యాంగిల్స్ అయితే మీషోలో తీసుకున్నాను. 499 పడింది. నేను మా ఫ్రెండ్ తీసుకున్నాము. తనేమో రెడ్ తీసుకుని, నేను గ్రీన్ తీసుకున్నాను. ఇంకా ఆ బ్యాంగిల్స్ అయితే మ్యాచ్ చేసుకుంటున్నాను. మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇంట్లో. ఇంకా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా జుట్టు వేసుకోవాలి. చూడండి, నా దగ్గర ఉన్న నాకు వచ్చిన హెయిర్ స్టైల్తో ఇలా సింపుల్గా జుట్టు అయితే వేసుకున్నాను. ఇంకా నాకైతే పెద్దగా హెయిర్ స్టైల్స్ ఏం రావు, ఇలా సింపుల్గా వేసుకున్నాను. ఇప్పుడైతే ఫేస్కి క్రీమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఫేస్కి క్రీమ్ పెట్టుకొని సింపుల్గా, నేను మేకప్ పౌడర్ అవి ఏమీ వాడను, సింపుల్గా ఉంటాను, సింపుల్గానే రెడీ అవుతాను. హెవీగా అయితే ఏం పెట్టుకోను, ఏం రెడీ అవ్వను, చాలా సింపుల్గా రెడీ అవుతాను. పడవు కూడా నాకు అన్నీ పెడితే. ఇప్పుడైతే ఇంకా క్రీమ్ పెట్టేసుకున్నాను. ఫేస్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మంచిగా. నేనైతే యాడ్లీ పౌడర్ తప్పించి ఏది వాడను. పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న కాజల్ పెన్సిల్తోని, లాక్మీ అవి కూడా ఏం యూజ్ చేయను, పెన్సిల్తోని ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అలాగే ఐబ్రోస్ కూడా పెట్టేసుకుంటున్నాను. చూడండి, నా దగ్గర ఉన్న స్టిక్కర్స్తోని ఇంకా అయిపోయింది. నా దగ్గర ఉన్న స్టిక్కర్స్తోనే మ్యాచింగ్ స్టిక్కర్ వెతుక్కుంటున్నాను. ఇక్కడ మ్యాచింగ్ స్టిక్కర్ నాకైతే కనపడట్లేదు. ఇంకా మ్యాచింగ్ స్టిక్కర్ అయితే వెతుక్కొని ఫైనల్గా అయితే దొరికింది. ఇంకా మ్యాచింగ్ స్టిక్కర్ అయితే ఇలా సింపుల్గా చిన్నగా స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను. మరి హెవీగా లేకుండా సింపుల్గా ఉంది కదా, ఇంకా చిన్నగా నాకు వచ్చినట్టు చిన్నగా సింపుల్గా రెడీ అయ్యాను. నేను లిప్స్టిక్ కూడా వాడను. ఇది లిప్స్టిక్ అనుకోకండి, జస్ట్ లిప్ బామ్ అనమాట. నేను ఎక్కువ ఏ ఫేస్కి అయితే మేకప్ ఓవర్ అయితే ఏది చెయ్యను, సింపుల్గా రెడీ అవుతాను. నాకు పడవు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. నా దగ్గర ఉన్న రింగ్స్తో అయితే రింగ్స్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఆ చేతికి ఒకటి, ఈ చేతికి ఒక రింగ్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. నా రింగ్స్తో ఇదైతే పట్టట్లేదు, ఇంకా ట్రై చేస్తున్నాను. చాలా టైట్ అయిపోయింది. ఇంకా ట్రై చేస్తే లాస్ట్కి అయితే ఇలా పట్టేసింది. చూడండి ఎలా ఉన్నాయి రింగ్స్. ఇంకా అయిపోయింది. ఈ చేతికి అయితే వాచ్ పెట్టి, 2 చేతికి బ్యాంగిల్స్ అయితే నాకు నచ్చవు, ఒక చేతికే బ్యాంగిల్స్ వేసుకుంటా. ఇప్పుడు ఇలా బ్యాంగిల్స్ వేసుకొని లాస్ట్గా ఫైనల్ టచ్ అయితే కుంకుమ పెట్టుకున్నాను. ఎంత రెడీ అయినా కూడా ఇలా కుంకుమ పెట్టుకుంటే అదో కళ ఉంటుంది కదా ఆడవాళ్ళకైతే. ఇంకా ఫైనల్గా అయితే నేను ఇలా రెడీ అయ్యాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను గెట్ రెడీ విత్ మీ చేయాలని. ఈ రోజుకైతే పెళ్ళి వల్ల కుదిరింది, ఫ్రెండ్ పెళ్ళి వల్ల. ఇంకా ఇప్పటికైతే ఇలా అయిపోయింది నా రెడీ. సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యాను. ఇంకా హెవీగా అయితే ఏం రెడీ అవ్వలేదు, పెళ్ళి కదా, ఇంకా సింపుల్గానే ఉన్నాను.
ఇంకా ఈ శారీ అయితే ఎప్పటి నుంచో కట్టుకోవాలనుకుంటున్నా, అవుతలేదు. 8 ఇయర్స్కి ఇప్పుడు కుదిరింది ఈ శారీ కట్టుకోవడం. అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. శారీ చూడ్డానికైతే అంత అనిపించలేదు, కానీ కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ప్రతి వీడియోలో పెడుతున్నాను, ఛాలెంజ్ చేయండి అని. మీరు పెట్టే ప్రతి కామెంట్స్కి నేనైతే రీప్లై ఇస్తున్నానండి. చూడండి, నా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కూడా చూడండి. ప్రతి ఒక్క కామెంట్కి అయితే కన్ఫామ్లీ రీప్లై ఇస్తాను. నా ఫైనల్ లుక్ అయితే ఇంకా ఇది ఒక 2-3 ఫొటోస్ తీసుకొని అయితే ఇంకా మ్యారేజ్కి అయితే బయలుదేరుతున్నాం నేను మా ఫ్రెండు. ఇంకా చూడండి, ముందు రూమ్కి వచ్చేస్తే ఫొటోస్ దిగుతున్నాను. నా ఓవరాల్ లుక్ ఎలా ఉందో చెప్పండి. సింపుల్గానే రెడీ అయ్యాను, హెవీగా అయితే ఏం రెడీ అవ్వలేదు. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే చూసి వదిలేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మీకు మరీ చెప్తున్నాను, ఛాలెంజెస్ కూడా ఇవ్వండి. ఛాలెంజెస్ ఖచ్చితంగా చేస్తే ఇది చేయండి అండ్ అది చేయండి అని ఛాలెంజ్ చేస్తే మాత్రం కన్ఫామ్లీ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.